మీకందరికీ శుభాభివందనం తెలియపరుస్తున్నాం. జీసస్ గాడ్ గ్రేస్ మినిస్ట్రీ తరపున మీకందరికీ నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా అబీగేలు గురించి కొన్ని విషయాలు తెలియపరచాలని నేను ఇష్టపడుతున్నాను. ఎందుకంటే అబీగేల్ అనగా సుబుద్ధి కలిగినటువంటి రూపవతి అని అర్థం మనకు. ఈమె నాబాలు యొక్క భార్య. ఈమె నాబాలు యొక్క భార్య అని మనకు అర్థమవుతుంది. నాబాలు మంచి ధనవంతుడిగా మనకు కనబడతాడు. 3000 గొర్రెలు 1000 మేకలు కలిగినటువంటి నాబాలు. ఇతను చాలా ధనవంతుడిగా మనకు కనబడతాడు. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో మనం ప్రస్తావన చేస్తే గనక ఈ నాబాలు యొక్క పనివారికి దావీదు యొక్క పనివారు సహాయం చేస్తారు. కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేస్తారు. సహాయం చేసినప్పుడు నాబాలు యొక్క గొర్రెలకు కానీ మేకలకు కానీ ఎటువంటి నష్టం కలగకుండా వీళ్ళు ఆదుకొని ఉన్నారు. కానీ ఒకానొక సమయంలో ఈ యొక్క దావీదు యొక్క గొర్రెలకు దావీదు యొక్క పనివారికి కష్టం వస్తుంది. ఆ కష్టకాలంలో దావీదు ఒక మాట చెప్తారు తన పనివారికి, మీరు వెళ్ళి నాబాలు యొద్దకు వెళ్ళి నాబాలును సహాయం అడగండి. ఎందుకంటే కష్టకాలంలో నాబాలు గొర్రెలకు మేకలకు వారి యొక్క పనివారికి మనం సహాయం చేసినాం కనుక అతను తప్పకుండా సహాయం చేస్తారని చెప్పి తన పనివారిని నాబాలు ఎదుకు పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ యొక్క దావీదు పనివారు నాబాలు పనివారి దగ్గరికి వెళ్ళి నాబాలు దగ్గరికి వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగి, అయ్యా మీరు బాగున్నారు కదా, యోగక్షేమాలు కనుక్కున్న తర్వాత, అయ్యా మీరు మీ పనివారు మీ గొర్రెలు కష్టకాలంలో ఉంటూ మేము ఎంతో మీకు సహాయం చేసినాం, ఎటువంటి నష్టం జరగకుండా మీ యొక్క గొర్రెలకు కానీ మేకలకు కానీ మేము సహాయపడి ఉన్నాము గనక మేము కూడా కష్టంలో ఉన్న కొద్ది వరకు మీరు మాకు సహాయం చేయాలి అని అడిగినప్పుడు ఈ నాబాలు గర్వంతో ఒక మాట మాట్లాడతాడు. దావీదు ఎవరు అని ఒక గర్వంతో మాట్లాడతాడు. మేము మీకు సహాయం చేయవలసిన అవసరం లేదని గర్వంతో మాట్లాడి మనం చూస్తున్నాం. ఈ మాటలు వెళ్ళి దావీదుకు చెప్పగాని దావీదు కోపాగ్రతుడై ఈ యొక్క నాబాలు యుద్ధకు రావాలని కోపగించుకున్న విషయము ఈ నాబాలుకు అర్థమవుతుంది. అర్థమైన వెంటనే ఈ నాబాలు దావీదు కోపగించుకున్న విషయం తెలుసుకుంటానే అతడు ఆ యొక్క భయముతోనే మరణించినట్లు మనం చూస్తున్నాం. మరణించిన తర్వాత ఈ యొక్క నాబాలు యొక్క భార్య అబీగైలు దావీదును పెళ్లి చేసుకుంటుంది. ఈ దావీదు ఈ యొక్క అబీగైలను కూడా పెళ్లి చేసుకుంటాడు. అబీగైలు అంటే గనక సుబుద్ధి గల రూపవతి అని మనకు అర్థమవుతుంది. ఈ అబీగైలు గురించి మనము చూస్తే దావీదు ఇతరుల భార్యలతో పోలిస్తే అబీగైలు యొక్క స్థానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. బైబిల్లో దావీదుకు అనేక మంది భార్యలు ఉన్నప్పటికీ అబీగైలు స్థానం మాత్రం ఒక ప్రత్యేకమైనది మరియు గౌరవప్రదంగా ఉంటుంది. ఇతర భార్యలతో పోలిస్తే ఆమెకున్న విశిష్టత ఈ క్రింద అంశాల్లో మనం తెలుసుకోవచ్చు అండి. మొట్టమొదటి చూస్తే కనుక ఆమె ఆధ్యాత్మికంగాను మరియు మేధోపరమైన ఆధ్యాత్మిక అత్యధికమైనటువంటి స్థానం ఆమెకు ఉన్నట్టు మనం చూస్తున్నాం. దావీదు భార్యలో అబీగైలు మాత్రం ప్రత్యేకమైన మంచి వివేకము గల స్త్రీ అని మనం చెప్పవచ్చు. ఉమెన్ ఆఫ్ ద గుడ్ అండర్స్టాండింగ్ అని ఒక ప్రత్యేకంగా వర్ణించబడింది ఈమె గురించి. మీకాల ఉంది సౌలు యొక్క కుమార్తె, రాజు యొక్క కుమార్తె. ఈమె దావీదును ప్రేమించింది కానీ దావీదు దేవుని మందసం ఎదుట నాట్యం చేసినప్పుడు ఆయనను ఆమె యొక్క హృదయంలో తృణీకరించింది. ఆమెలో భక్తి కంటే రాజసం ఎక్కువగా కనబడటం మనము చూస్తూ ఉన్నాము. అహీనోవము ఈమె దావీదు మొదటి కుమారుడైన అమ్నోనిచ్చింది. కానీ ఈమె వ్యక్తిత్వం గురించి బైబిల్లో ఎక్కువగా ప్రస్తావన చేయబడలేదు. బెత్షెబా గురించి మనం తెలుసుకుందాం. ఈమె ద్వారా సొలొమోను జన్మించినట్లు మనం చూస్తున్నాం. ఈమె వివాహం పాపంతో కూడిన పరిస్థితుల్లో జరిగి ఉన్నది కనుక ఉరియా భార్య ఈమె. ఉరియా మరణించినట్లు మనం చూస్తున్నాం. అబీగైలు వీరిద్దరి యొక్క కలయిక ఒక ఆధ్యాత్మిక సంధి ద్వారా జరిగింది. దావీదు పాపము చేయకుండా అడ్డుకున్న ఏకైక స్త్రీ ఎవరంటే అబీగైల్ అని చెప్పవచ్చు. ఈమె మాటలు దావీదుకు దేవుని చిత్తాన్ని గుర్తు చేశాయి. సంక్షోభములో తోడుగా ఉన్నది. దావీదు అరణ్యవాసములో ఉన్నప్పుడు కష్టకాలములో ఆయనను ఆయన పనిని వెంబడించి నా భార్యలో అబీగైలు ముఖ్యురాలుగా మనకు కనబడుతుంది. దావీదుతో పాటు అరణ్యంలో తిరుగుతూ అమాలేకుల చేతుల్లో చిక్కినప్పుడు కూడా ఈమె ఎంతో ధైర్యంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఆమె ధనవంతురాలైన నాబాలు భారీగా ఉన్నతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ దావీదు దైవజనుని గుర్తించి ఆయనతో పాటు కష్టాలలో పంచుకోవడానికి సిద్ధపడింది. దావీదు వంశములలో ఒక ప్రత్యేకమైన స్థానం అబీగైలుకు దక్కింది. అబీగైలు ద్వారా దావీదుకు జన్మించిన కుమారుడు కిలియాబు. 2వ సమూయేలు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తాం. లేదా దానియేలు మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దావీదు జ్యేష్ఠ కుమారుడు అమ్నోను అహీనోవాము కుమారుడు, 3వ కుమారుడు అబ్షలోము మయాక కుమారుడు. ఇద్దరు సింహాసనం కోసం పోరాడి వారు దుర్మరణము చెందినట్టు మనం చూస్తున్నాం. కానీ 2వ కుమారుడైన కిలియాబు గురించి ఎక్కడా ప్రతికూల వార్తలు మాత్రం మనకు కనబడలేదు. తండ్రికి ఎదురుకు తిరగని మరియు వివాదాల్లో లేని కుమారుడుగా అబీగైలు పెంచి పెద్ద చేసిందని పండితులు భావిస్తారు. దావీదు ప్రధాన భార్యల యొక్క పోలికలు మనం చూస్తే గనక మీకాలు రాజకుమారి సౌలు యొక్క కుమార్తె. ఈమెలో గర్వం చూస్తాం, రాజసం చూస్తాం. దావీదు ఆధ్యాత్మికను అర్థం చేసుకోలేదని మనకు అర్థమవుతుంది. అబీగైలు సాధారణ ధనిక కుటుంబం. వివేకం చూస్తాం, ప్రవచన వాక్కు చూస్తాం. దావీదును పాపము నుండి రక్షించిన స్త్రీగా మనం చూస్తాం. పాపము నుంచి రక్షించి హెచ్చరించింది కూడా. అహీనోవాము యెజ్రెయేలు వనిత.
విధేయత దావీదుకు మొదటి కుమారుని ఇచ్చింది ఈమె. బెత్షెబ ఉరియా యొక్క భార్య. సౌందర్యం, పశ్చాత్తాపం మరియు సొలొమోను ద్వారా వంశాభివృద్ధి కలిగించడం మనం చూస్తున్నాం. ముగింపు: దావీదు ఇతరుల భార్యలతో ఆయనకు వారసురాలుగా లేదా రాజ్యాధికారి సంబంధాలను ఇచ్చే అబీగేలు మాత్రమే దావీదును నీతిని మరియు వివేకాన్ని ఇచ్చి, అందుకే బైబిలు చరిత్రలో ఈమె ఒక ఆదర్శ గృహిణిగా మనకు అర్థమవుతుంది మరియు జ్ఞానవంతురాలిన సలహాదారునిగా నిలిచిపోయింది. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.